హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలుగుకు సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ప్రశ్నను చూడండి. దాని కింద ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని చూసి మీరు ఏ ఆన్సర్ అయితే మీరు ఈ ప్రశ్నకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటారో అది కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్, టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని మీరు ప్రాక్టీస్ చేసిందంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ధర్మపరుడైన రాజు భూమిని రక్షించినట్లుగా గుణవంతుడు తన శీలాన్ని కాపాడుకోవాలి అనే నీతిని బోధించే సింహాసన ద్వాంత్రింశిక ఈ కథల రచయిత ఎవరు? కొరవి గోపరాజు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, అల్లసాని పెద్దన, నాచన సోమన. ఆన్సర్ను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి కొరవి గోపరాజు. రెండవ ప్రశ్న. భాగ్యోదయం పాఠ్యాంశం ప్రకారం దళిత సమాజ శ్రేయస్సు కోసం, వారి విద్యాభివృద్ధి కోసం నిజాం కాలంలోని ఎనలేని పోరాటం చేసిన తెలంగాణ తొలితరం సామాజిక విప్లవకారుడు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఆర్ అంబేద్కర్, ఈశ్వరీబాయి. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న. మానవుడు ఎంత ఎదిగినా తన మూలాలను మరవకూడదు అనే అంతర్లీన సందేశాన్ని ఇచ్చే జై సీతారాం గారి ప్రసిద్ధ కథాత్మక పాఠ్యాంశం ఏది? పల్లె అందాలు, మా ఊరు లచ్చంపేట, లక్ష్మణ రేఖ, ఈసారైన పల్లెకు పోదాం. ఇక్కడ ఈసారైన పల్లెకు పోదాం అనేది రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న. కాళోజీ నారాయణరావు గారు సమాజంలోని అన్యాయాలను, రాజకీయ కుళ్ళును నిరసిస్తూ సరళమైన ప్రజల భాషలో రాసిన ప్రసిద్ధ కవితా సంపుటి ఏది? నా గొడవ, జీవన గీత, చురకలు, కావ్యధార. ఇక్కడ నా గొడవ అనేది రైట్ ఆన్సర్. ప్రశ్న 5, ఐదో ప్రశ్న. తెలుగు భాషా చరిత్ర ప్రకారం దేశ పదాలు, సంస్కృత ప్రాకృత పదాలు కలవకుండా కేవలం అచ్చ తెలుగు పదాలతో కావ్యాలు రాయడాన్ని ఏమంటారు? అచ్చ తెలుగు ప్రబంధం, మార్గ కవిత్వం, దేశీ కవిత్వం, చంపూ కావ్యం. వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. అచ్చ తెలుగు ప్రబంధం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న. పాల్కూరికి సోమనాథుడు దేశీ ఛందస్సును ప్రాచుర్యంలోకి తెస్తూ ద్విపద ప్రక్రియలో రచించిన మొట్టమొదటి స్వతంత్ర తెలుగు పురాణం ఏది? పండితారాధ్య చరిత్రము, బసవ పురాణం, అనుభవసారము, వృషాధిప శతకము. ఇక్కడ బసవ పురాణం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 7వ ప్రశ్న. ఒక హల్లు కింద అదే హల్లుకు సంబంధించిన ఒత్తు కాకుండా వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరినప్పుడు ఏర్పడే జ్ఞానము, చక్రము వంటి అక్షరాలను ఏమంటారు? సంయుక్త అక్షరాలు, ద్విత్వక్షరాలు, సంశ్లేష అక్షరాలు, స్థిరాక్షరాలు. ఇక్కడ సంయుక్త అక్షరాలు అనేది రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న. శబ్దోత్పత్తి స్థానాల వర్గీకరణ ప్రకారం నాలుక కునదంతాల లోపలి భాగాన్ని తాకడం ద్వారా పుట్టే తత్తా దద్ద నా అక్షరాలను ఏమంటారు? దంత్యాలు, కంట్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు. ఇక్కడ దంత్యాలు ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న. వ్యాకరణ పరిభాషలో పూర్వస్వరానికి పరస్వరం పరమైనప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం మాత్రమే నిలవడాన్ని ఏమంటారు? సంధి, సమాసం, ఆగమం, ఆదేశం. ఇక్కడ సంధి అంటారండి. వెరీ గుడ్. 10వ ప్రశ్న. అత్యంత, అతి ప్లస్ అంత అనే పదం కింది ఏ సంధి సూత్రం ఆధారంగా ఏర్పడింది? యనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి. ఇక్కడ యనాదేశ సంధి అనేది రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న. తెలుగు సంధుల విభాగంలో ఒక పదం చివర ఉన్న ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి జరగడం వైకల్పితం అయితే దానిని ఏమంటారు? ఇత్వసంధి, ఉత్వసంధి, యత్వసంధి, త్రికసంధి.
ఇక్కడ ఇత్వ సంధి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, ముక్కంటి అనే పదం కింది ఏ సమాస వర్గానికి అత్యంత సరైన ఉదాహరణ? ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం, ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసం. ఇక్కడ బహువ్రీహి సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. ఖచ్చితంగా వీటికి సంబంధించిన డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. 13వ ప్రశ్న, విశేషణము మరియు విశేషము లతో కూడి ఉండి ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసాన్ని ఏమని పిలుస్తారు? తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, అవ్యయభావ సమాసము, ద్వంద్వ సమాసము. ఇక్కడ కర్మధారయ సమాసము అనేది రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, నానార్థాల విభాగంలో చిత్రం అనే పదానికి గల విభిన్న అర్థాల సరైన సమూహాన్ని గుర్తించండి. పటము, ఆశ్చర్యము, నానావిధము, కాంతి, సూర్యుడు, అగ్ని, భూమి, ఆకాశము, నీరు, సింహము, పులి, ఏనుగు. చెప్పండి రైట్ ఆన్సర్ని. ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇలాంటి ప్రశ్నలు 7500 ప్రశ్నలు ఒక్కో టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. పేపర్ 1 ఉంది, పేపర్ 2కు సంబంధించిన 2 కూడా ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ పటము, ఆశ్చర్యము, నానావిధము అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, పృథ్వీ అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే ప్రామాణిక పర్యాయ పదాల జత ఏది? వసుధ, ధరణి, నభము, గగనము, శైలము, పర్వతము, తోయము, జలము. చెప్పండి, కామెంట్లో ఆన్సర్ని చెప్పాలి. ఇక్కడ వసుధ, ధరణి అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, భూమిని ధరించున్నది అనే వ్యుత్పత్తి అర్థం కింది ఏ పదానికి సరిగ్గా సరిపోతుంది? భూధరము, సముద్రము, ఆకాశము, వృక్షము. ఇక్కడ భూధరము లేకపోతే పర్వతము అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, తెలుగు జాతీయాలలో కుందేటి కొమ్ము అనే పదబంధానికి గల అసలు వ్యంగ్యార్థం లేదా అంతరార్థం ఏమిటి? అసలు లేని వస్తువు లేదా అసాధ్యమైన విషయం, చాలా పదునైన వస్తువు, అరుదైన జంతువు, వేగంగా పరిగెత్తే స్వభావం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ లేన్లో ఉన్నటువంటి అసాధ్యమైన విషయం లేకపోతే అసలు లేని వస్తువు. 18వ ప్రశ్న, తాంబూలాలు ఇచ్చేశాను, తర్వాత నుండి తలుపులేశారు అనే లోకోక్తి సమాజంలో ఏ స్థితిని ఎత్తి చూపుతుంది? ఒక ముఖ్యమైన పని లేదా ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయాక ఇంకా దాని గురించి మాట్లాడడం, అతిథులను గౌరవించడం, ఇళ్లకు తాళాలు వేయడం, శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం. సో ఇక్కడ కూడా ఆప్షన్ ఏనే రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 19వ ప్రశ్న, రవి పాఠం చదివి నిద్రపోయాడు. ఈ వాక్యంలో చదివి అనే అసమాపక క్రియ ఏ రకానికి చెందింది? క్యార్థకం, భూతకాల అసమాపక క్రియ, శత్రార్థకం, వర్తమాన కాల అసమాపక క్రియ, ఛేదార్థకం, సంకేతార్థక క్రియ, ఆనంతార్థకం. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న మీకు కనిపిస్తే చూడండి, కనిపించకపోతే నేను చదువుతా, దానికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. ఒక వాక్యంలో కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉండి పూర్తిగా భావాన్ని వ్యక్తపరిస్తే ఆ వాక్యాన్ని ఏమంటారు? అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఒక వాక్యంలో కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉండి పూర్తి భావాన్ని వ్యక్తపరిస్తే ఆ వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, క్రియారహిత వాక్యం. ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇక్కడ 20వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే సామాన్య వాక్యం అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే ఖచ్చితంగా లైక్ రూపంలో మీ సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.